వేణీలు మీకు తెలుసా ఫ్రెండ్స్ కండాయిలు అంటే? మొత్తం దిగిపోయింది అమ్మ. ఫస్ట్ ఇది తీసాలా? తీకు ఇదిలా 2 పేలు కింద కోసే పొడవుగా పోయి మరి జాగ్రత్తగా పోయి అలాగా అలా పొడవుగా పోయి అదిగో దాని లోపల ఉంటుంది. నీళ్ళు అయితే నీళ్ళు పచ్చేసం చెట్టు ఏంటో ఎప్పుడు కడిగేస్తాను. చేతి కూడా దాని లోపల ఉంటుంది మరి. చూసారు కదా అవన్నీ కింద నడిచేసి దాకా నీళ్ళు అయ్యి చేసి దాకలు అయ్యి నీళ్ళు ఇగో కడిగేలాగా పెంకిలా తీసానా? ముందు అది కడుగు నలుపు దాంతో వచ్చేసింది కదా కడుగు, లేదా అదంతా మసి ఎటు తీసే ఇది వచ్చేది కదా. ఉప్పు అది తెలిసిపోద్దేమో. పీకారు అది నాకు అక్కడ దాని ఎట్లా తీయాలా మామూలుగా పెట్టారు. అది రక్తం ఉండి బెట్టగడేస్తుంది. అసలు ఎక్కదో అలాగైతేనే కానీ అలా పైదంతా తీసేయి. పీకి అట్లా కూడా తీసేసా పొడవుగా సాగుతున్నాయి. ఈ కొళ్ళు తీసే ముట్టుని అదే చెప్పాలి నాకు. ఇది ఎలాగని చేస్తాను కానీ ఇది ఒకటి చెప్పేసి వెళ్తే ఇది ఇలా ఇడిపోద్దేమో. ఇంకా ఇడిపోద్ది తీసుకొని వచ్చేది అంతే. వస్తే తీయి లేకపోతే పాడే అట్లా ఇది నలుపుకున్నదంతా. చూసారా ఎంత పని కండాలంటే ఏటనుకుంటా. నేను తుఫాను వచ్చేద్దని చెప్తే నెట్టి తుఫాను అన్నాడని చెప్తున్నాను. నేను రేపు పూట సంతాను పూట ఇవ్వను అని. నాకు పేదరికడ ఇడ్లీ తెచ్చాను తెచ్చామంట. ఇప్పుడు దివులు పంపి లేకపోతే దివులు తెచ్చామంట. ఫస్ట్ ఇందులో పొన్న అది తీసే ఇదిగో తీసా పొడవకుండా తీసే. ఇందులో ఫస్ట్ పొన్ను తీయాలి. పొన్ను కాదు అది పొన్నే అది. ఆ పొడవగా ఏలమండి అన్ని లాగేసి పై తొక్క అంతా తీసి ఆటలు తీయని. ఈ తొక్కలు తీసినా లాగేయి మొత్తం లాగేయి లాగేసి అన్ని. ఇది కూడానా? పొడవ ఉన్నది ఇంకోటి ఉంటుంది దాని లోపల తీసాను. కోసేది కోసి కత్తి పెడతాను అక్కడికి. దానిపై తొక్క అంతా లాగే అట్లా ఎట్లా శుభ్రం లాగే కళ్ళు మొత్తం కళ్ళు కూడా కోసి ఇప్పుడు చేసి రేపు తల్లిగడికి ఇదే ఫ్రై చేసి పెడతాను. ఎవరికి నీకే నీకు ఉండొచ్చేసుకున్నాను కానీ చెడేమో. అమ్మా ఇగో ఇది తీసాలా? 200 కటింగ్ చేయించుకోవడానికి బాబా కటింగ్ 200. ఓ నీ అమ్మ నేను క్వాలిటీ అయితే దేవన్ హైదరాబాద్ తోక ఎందుకు తోక కట్ చేయించేసుకోవాలి. అది బాగాలేదా? అమ్మ కొల్లు తీసారు కదా. కొల్లు అందంగా అది అది కట్ చేయించేసుకుంటే అందంగా అమ్మాయి కొల్లు తీసారు కదా. గట్టిగా కట్ చేసాను చూసారా? ఇదిగో ఇది ఉంది కదా, ఇది ఎలా తీసాను ఫస్ట్. పక్కన పెట్టేద్దాం ఫస్ట్. ఇదిగో ఇందులోనే డప్ప తీసేసాను. ఇది ఉంది కదా, ఏం చదవకుండా తీసుకోవాలన్నమాట, లేదంటే చేదొచ్చేద్ది అనమాట. ఇది పైన ఉంది కదా,
ఇవి చిక్కుళ్ళు అదండి, బీన్స్ పిక్కలు అంటాం కదా అవి అనమాట. ఇది కండాయిలు, ఇది కాంచుంచులు అంటాం కదా, స్క్విడ్స్. ఇందులో ఈ చిక్కుడు వేసుకుని వండుకుంటే చాలా చాలా టేస్ట్గా అవుతుంది. మాసం కూరలా ఉంటుంది ఆ కూర అదైతే, స్క్విడ్స్ అయితే. అందులో చిక్కుళ్ళు వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. చికెన్లో వేసుకుంటేవి అలాగే. అందుకనేసి మాకు పాదు అవుతుంది అనమాట. నేను పాదు అయితే కోసి గిల్లి తీసి ఉంచుతున్నాను అనమాట. ఇవి కండాయిల కూరలో వేసుకుని చిక్కుళ్ళు వేసుకుని ఉండి తింటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కాదు ట్రై చేయండి. కానీ మన కండాయిలు ఎంత బాగా కడిగితే అంత బ్లాక్ పోద్ది, లేదంటే బ్లాక్గా ఉంటుంది కొంచెం కర్రీ. నీట్గా కడుక్కుని అందుకని ఒకటి రాకపోయినా సెపరేట్గా చేసి మరీ చూపించాను కదా మీకు. వీడియో కోసం మరీ చేశాను, నిజంగా నీరసంగా ఉన్నా. మీరు కూడా ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయడం కూడా మొత్తం చేసి అది కండాయిలు అనమాట. ఇలా కొన్ని అందులో పసుపు ఉప్పు వేసి శుభ్రం అయితే కడిగేసుకుంటున్నాను మళ్ళీని లాస్ట్. ఆల్రెడీ చిక్కుళ్ళు కూడా అదే బీన్స్ పిక్కలు కూడా రెడీ పెట్టి అయితే ఉంచుకున్నాను కదా, కడిగేసుకుని ఇప్పుడు అన్నీ రెడీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ప్యానం పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వీటెక్కిదేపటికి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి. ఆయిల్ వీటెక్కిదేపటికి చూసారా గోండి కడిగేసి ఉంచేసుకుని పసుపు వేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఆయిల్ వీటెక్కితే తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా 3 వేసి బాగా మగ్గనిచ్చేసుకోవాలన్నమాట. పిక్కలు కూడా నీట్లు వేసి కడిగేసి ఉంచుకున్నాను. ఆల్రెడీ అవి ఒలిసినవి మట్టి అయితే ఉండవు, కొద్దిగా నీట్లు వేసి కడిగేసుకుంటే సరిపోద్ది అనేసి అందుకనైతే రెడీ పెట్టేసుకున్నాను. కర్రీ నిజంగా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో, ఒకసారి మీరు ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను. కండాయిలు అంటారు, వీటిని కాంచుంచులు అంటారు, స్వీట్స్ అంటారు, అదే స్క్విడ్ అంటారు. మీకు కావాలితే టైప్ చేసి చూసుకోండి. చాలా 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 టేస్ట్గా ఉంటుంది, చికెన్ కర్రీలా ఉంటుంది అనమాట. బాగా నీరు మొయ్యాలి కదా. ఉల్లిపాయలు బాగా మగ్గినాయి కదండి. ఈసారి అయితే మనం ఈ స్వీట్ అయితే అందులో వేసుకోవచ్చు. అయితే కండాయిలు అయితే కర్రీలో అయితే వేసుకుని మగ్గనిచ్చాలి, బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి కాబట్టి కండాయిలు కూడా అందులో వేస్తున్నాను అనమాట. చూసారు కదండి కండాయిలో వాటర్ అంతా ఎలాగొస్తుందో. కండాయిలో కానీ వాటర్ అంతా బయటకు వచ్చేద్ది అనమాట. నా వాటర్ తోటి మనం చాలా మట్టికి మగ్గనియాలి. అది బాగా మగ్గిన తర్వాత మనం కారం, ఉప్పు, మసాలా, పసుపు అయితే వేసుకుందాం. ఈలోపు చిక్కుడుకాయలు కూడా పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవచ్చు. చూసారా అలా వస్తుందా, బ్లాక్గా ఉంది కొంచెం. పసుపు, కారం వేయలేదు. చూసారు కదా మొత్తం కర్రీ అయితే దగ్గరికి అయితే పడిపోయింది. ఇంకా కొంచెం దగ్గర పగిలిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకుని మళ్ళీ మగ్గనిచ్చేద్దాం. అంతేనండి, స్వీట్ కర్రీ అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంది. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు సుమి, ప్లీజ్. కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు.
ఎక్కడగానే